నువ్వు ప్రతిదీ సిల్లీగా తీసుకో మాకు. ఇది నా లవ్ మ్యాటరు. నువ్వు లవ్ కూడా చేస్తావా? అరే నీ యాటిట్యూడ్ బాగా నచ్చుతుంది నాకు. ఎవరైనా అమ్మాయిలు ప్రేమిస్తారు, నువ్వు మొగతను పడిన అమ్మాయిలు ఎట్లా ప్రేమిస్తావరా? అంటే నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. నాకు అసలు ధైర్యమే లేదు. ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఈ లవ్వులు ఇవి మనకు అన్ని సెట్ కావు. నార్మల్ గా ఫ్రెండ్ గా ఎట్లా నువ్వు అవ్వు, మంచిగా సినిమాకి వెళ్దామా, బీచ్ తిరగదామా, సెట్టింగ్ చేద్దామా, ఇట్లాంటివన్నీ ఫ్రెండ్షిప్ లో మంచిగా ఉంటాయి. లవ్వుల బొంగి ఎందుకు వేస్ట్ రా. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేరా. పెళ్లి చేసుకుందా? ఇంకా ఏం చేసుకుందాం? పెళ్లి చేసుకుందాం. ఇంకా ఏం చేసుకుందాం? తిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. ప్రేమిస్తే చాలా బాగుంటది రా. అంత బాగుంటుందా? చెప్పు, ఎలా ఉంటా చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డేంజరస్ స్టార్ అంజీ. గైస్ ఇవాళ వీడియో మరదల మీద చేసిన. మరదలు అంటే సొంత మరదలు కాదు, వరుసకు మరదలు అవుతుంది. సిటీలో పరిచయం అయింది. అమ్మాయి ఎలా ఉంటుందంటే పక్క మాస్. వాళ్ళ ఫాదర్ తో కూర్చొని మందు కూడా తాగుతుంది. వీడియో చాలా సార్లు చేద్దాం అనుకున్నాను, కానీ అమ్మాయి యాటిట్యూడ్ చేయలేకపోయాను. బట్ ఈరోజు ధైర్యం చేసి చేశాను. ప్రతి ఒక్క అమ్మాయితో నేను ఆడుకునేటోని. ఫస్ట్ టైం అమ్మాయి నాతో ఆడుకుంది. వీడియో చాలా క్రేజీగా ఉంది. నేను ఏం చెప్పినా చాలా సిల్లీగా తీసుకోవడం, సో చాలా క్రేజీగా వచ్చింది. మీరు వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు ఆలోచన, లెట్స్ డూ వాచ్. ఏంట్రా పిలిచావు? నీకు ఒక విషయం చెప్దామని. అది అక్కడే చెప్పచ్చు, ఇక్కడ పిలిచి చెప్పాలా? అంటే ఇది కొంచెం పర్సనల్. పర్సనల్ ఏంటి చెప్పు. అంటే అది సిగ్గుపడుతున్నావు, ఏమన్నా విశేషమా? చెప్పు. అంటే చెప్పుబే. చెప్పాను, చెప్పాలనుకున్నా పోతుంది. అంటే అంత సిగ్గుపడించాలి, చెప్పు. జల్దీ జల్దీ చెప్పు. నువ్వు నాకు బాగా నచ్చావు. బాగుంటాయి కదా, నచ్చేస్తా. నచ్చావంటే అది కాదు, మరేది? నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందామని. అవునా? పెళ్లి చేసుకుంటావా? ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో గుచ్చి. ఇంకా నువ్వు సిల్లీగా చెప్తావని. అరే నేను వరుసకు బాగా అవుతా కదా. మా సొంత బాగానే పట్టించుకోను, నిన్ను ఎట్లా పట్టించుకుంటా? బాబాని నాకు తెలియదు, మొన్నటి దాకా ఒక విధంగా ఉండే. బట్ ఈ అమ్మాయితో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకు. ఇప్పుడు ఇప్పుడు అట్లనే ఉంటే బాగుంది అనిపిస్తుందా? నువ్వు ప్రతిదీ సిల్లీగా తీసుకో మాకు. ఇది నా లవ్ మ్యాటరు. నువ్వు లవ్ కూడా చేస్తావా? అంటే నేను లవ్ చేయడం పనికిరానా? అట్లని కాదు, ఇది పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ నీకు ఎప్పటి నుంచి? అసలు అంటే మా వాళ్ళతో మాట్లాడితే అనిపించలేదు. బట్ ఎందుకో ప్రతి అమ్మాయిలో ఒక సిగ్గుని చూస్తా. కానీ నీ మగతనం, నీలో మగతనం, నీ మాస్ నాకు చాలా ఇష్టం. మగతనం నచ్చేసిందా? అరే నీ యాటిట్యూడ్ బాగా నచ్చుతుంది నాకు. ఎవరైనా అమ్మాయిలు ప్రేమిస్తారు, నువ్వు మగతనం పడిన అమ్మాయిలు ఎట్లా ప్రేమిస్తావరా? అంటే నీ ధైర్యం నాకు బాగా నచ్చింది. నాకు అసలు ధైర్యమే లేదు. ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. అరే నీ కామెడీ చేయట్లే. మరి ఇక్కడ ఫ్లడ్ చేయడానికి పిలిచావా? అరే నిజంగా చెప్తున్నా చూడు, నువ్వు దగ్గరికి రాగానే నువ్వు ఫస్ట్ అడిగినావా, గుండె దెబ్బకు 70 నుంచి 500 కొట్టుకుంది. అవునా? అయితే నీకు హార్ట్ అటాక్ వచ్చేసి ఉండాలి. ఎందుకు కొట్టుకుంది అంటే ఒక నిజంగా ఇప్పుడు నాకు అనిపించింది. నేను మొన్నటి దాకా ఏదో నార్మల్ లవ్ చేస్తున్నాను అనుకున్నా, నువ్వు దగ్గరకు వస్తే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అదే చెప్తుంది. అనిపించట్లేదు. ఇప్పుడు రేపు ఏమన్నా పెళ్లి చేసుకోను. ఇప్పుడు అప్పుడెప్పటిదో అప్పుడప్పుడురా. ఇప్పుడు అదన్నా వేస్ట్, టైం వేస్ట్ పనులన్నీ నేను పట్టించుకోను ఇంకా. అరే నువ్వు ఒప్పుకుంటే మా అమ్మ కంటే బాగా చూసుకుంటాను నేను. అంతా బాగా చూసుకుంటావా? మొన్న కనిపించావు మై మరచిపోయాను. ఎంత మంచిగా చెప్పినా సిల్లీగా చేసేస్తున్నావు. సిల్లి కాదురా, నేను నార్మల్ గానే మంచిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కాదు, నేను ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తున్నా కదా. ఆ యాటిట్యూడ్ కొంచెం తగ్గించవే బాబు. యాటిట్యూడ్ అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది, అది అట్లా కంటిన్యూ అయితే పెరుగుతూ పోతుంది కానీ తగ్గదు. ఓకే, ఎందుకో నువ్వు నాతో ఉంటే ఈ జీవితం, ఈ ప్రపంచం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు బాగుంటది అనిపించట్లే. అంటే రేపు ఎలాగో ఎవరో పెళ్లి చేసుకోవాలి కదా, అది నా లైఫ్ లో నువ్వు ఉంటే చాలా బాగుంటది అనిపిస్తుంది. ఇంకేం అనిపించట్లేదు.
విరిపించే గులాబీలాగా వెలుగిచ్చే మతాబులాగా కలపెచ్చే కలాపిలాగా. అరే నిజంగా ఫీలే చెప్తున్నా, కామెడీ కాదు. మంచిగా ఫ్లడ్ చేస్తున్నారా? సినిమాలో పెట్టుకోవచ్చు ఈ డైలాగ్స్ అన్ని. అరే నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో గుడి కట్టి రోజు పూజలు చేసుకుంటా, నిన్నే చూసుకుంటా. ఇక్కడ నీ హార్ట్ ఉండేది, నేను సరిపోతానా? ప్రేమ ప్రేమ చూపిస్తా అంటున్నా. ఎలా చూపిస్తావు? ఇప్పుడు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, ప్రేమ కనిపించట్లేదా? అస్సలు కనిపించలేదు. ఏంటా కళ్ళల్లో ప్రేమ కూడా కనిపిస్తుందా? ఈ ఎంకమ్మ అది కాదు, ఫీల్. నేను ఫీల్ అవుతున్నట్టు ఏం అనిపించట్లేదా నీకు? అయ్యంత నాకు రావురా. నీకేమైనా వస్తుందా ఏంటి కొంపదీసి? అరే నీ దగ్గర ఉంటుంటే అసలు మనసు అరే రేవద్దదు, ఎక్క ఎక్క వెళ్ళిపోకు. చెప్పు. నా గుండెలో బాగా అర్థమవుతుందా? బాధ కూడా ఉందా? నిజం. ఎలా ఉంటుంది అట్లా? అరే ప్రతిదీ సిల్లీగా తీసుకోమాగే. సరే సీరియస్ గా మాట్లాడుతున్నా, చెప్పు. మనం పెళ్లి చేసుకుందా? ఇంకా ఏం చేసుకుందాం? పెళ్లి చేసుకుందాం, ఇంకేం చేసుకుందాం? తిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. చెప్పు. పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్ అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకేమద్దా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడాలి? ఇంకెట్లా మాట్లాడాలి చెప్పు. అయినా ఈ పెళ్ళిళ్ళు గిల్లెలు మనకి సెట్ కావురా. రేపు చేసుకో, మీ నాన్న చేసుకుంటే. అది అప్పుడు సంగతి, అప్పుడు ఆలోచించాలి, ఇప్పుడు వేస్ట్. నిజం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టం. అసలు రాత్రులు నిద్ర రావట్లేదు తెలుసా? స్లీపింగ్ టాబ్లెట్ వేసుకో. అమ్మా మంచి సజెషన్, నిజంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మొన్నటి దాకా గీత ఫ్రెండ్ ఏమో అనుకున్నా, కానీ నువ్వు ఎందుకు గుర్తొస్తున్నావు అర్థం కాదు. అప్పుడు అర్థమైంది గీత నా కళ్ళ నుంచి నా గుండెలోకి వెళ్ళిపోయిందని. ఎట్లా, దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఛీ. అరే దానికి ఏమైనా కనెక్షన్ ఉందా అని అడుగుతున్నా. ఎట్లా వెళ్ళిపోద్ది? ఎట్లా? నేను ఫీల్ తో మాట్లాడుతున్నాను, నువ్వు కూడా ఫీల్ అయితే నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఎలా ఫీల్ అవ్వాలి చెప్పు. నిన్నే చూడను పొమ్మంటూనే కన్నులు మూసి కూర్చున్నా ఎప్పుడు చెప్పు, ఎలా మంచి ఫీల్ అవ్వాలి? ఎలా ఫీల్ అవ్వాలి చెప్పు. అరే నేను ప్రేమించడానికి పనికిరానా? నన్ను ప్రేమించడానికి పనికిరావు. అరే నిజంగా నీ యాడ్ నాకు బాగా నచ్చింది. నువ్వు అందరు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరితో ఉంటా చూడు. నేను నార్మల్ గా ఫ్రెండ్ లా క్లోజ్ గా ఉన్నారా నీతో? కానీ ఎందుకో నీ మీద నాకు ఇష్టం అయిపోయింది, ఇష్టం ఏర్పడిపోయింది. ఏర్పడిపోయిందా? అయితే తగ్గించేయి. వద్దు. ఎందుకు? ఓకే అన్నావు అనుకో, రోజు ఒక ట్రిప్ వేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్ళొచ్చేద్దాం. ఇట్లా నార్మల్ ఫ్రెండ్స్ లాగా కూడా వెళ్ళొచ్చు. ఆ ఫ్రెండ్ లాగా వెళ్తే ఆ ఫీల్ వేరు, లవర్ లాగా వెళ్తే ఆ ఫీల్ వేరు. అది అసలు నాకు రావట్లేదు. ఎట్లా నువ్వు చెప్పు, ఆ ఫీల్ అవ్వడం ఎట్లా చెప్పు. రావట్లేదు అసలు. నువ్వు ఇప్పుడు ఏమైనా లవ్ చేయలేదా? సినిమా చూసిన ఆయన ఇట్లాంటి మనకి సెట్ గా ఫస్ట్. అరే సెట్ చేసుకోవాలి. లవ్ బొంగి ఎంత వేస్ట్, ఉత్త మాటలు. మరి పని లేక అందరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నది. ఎవరు ఎవరు అట్లా చేసుకున్నారు? సమాజంలో 100 మందిలో 79 మంది చేసుకుంటున్నారు. అందుకనే నువ్వు చేస్తున్నావు అలా చూసి. అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ చాలా బాగుందని చెప్పారు అందరూ మా ఫ్రెండ్స్. ఇప్పుడు కామెడీ కాదు, నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. మా అమ్మ తర్వాత నేను ఇష్టపడ్డ అమ్మాయి నువ్వే. ఇంకా నా తర్వాత నీ తర్వాత ఇంకెవరు? నువ్వే ఉంటావు ఇక లాస్ట్. నేనే ఉంటానా? నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటే మన ఇద్దరమే ఉండవు. ఇంకేమొద్దా? లైఫ్ అంతా మంచి మంచి డైలాగ్స్ పెడుతున్నావు. సినిమాలో పెట్టి ఖచ్చితంగా పైకి వస్తావు. అరే నిజం చెప్తున్నా. అసలు రోజు రోజు గుండె భారం అయిపోయి జీవితం, అసలు మా జీవితం ఇప్పుడు సడన్ ఏమైనా అయిపోతే నా గీత నాకు దూరం అయిపోద్దా అనిపిస్తుంది. హార్ట్ ప్రాబ్లం మేబీ. హార్ట్ ప్రాబ్లం కాదే, ప్రేమ అనేది గుండె నిండా నింపుకునేసరికి భారం అనిపిస్తుంది. అది చెప్పేసా కదా, నువ్వు ఒప్పుకుంటే ఆ భారం తగ్గిపోతుంది. దాన్ని కట్ చేస్తా, నింపేసావంటే. ఎట్లా నింపుతారో నాకు కూడా చెప్పు, నేను కూడా నింపుకుంటా, అప్పుడు ట్రై చేద్దాం. ఓకే? అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇష్టపడ్డానా, నువ్వు కూడా ఇష్టపడు. నువ్వంటే నాకు ఇష్టమేరా, కానీ ఏం ఫీల్ రావట్లేదే. ఇష్టం అంటే ఫ్రెండ్లీగా ఇష్టపడడం వేరు, లవర్ గా ఇష్టపడడం వేరు. అదే వేరే ఫీల్ రావట్లేదు అంటున్నా. అది కాదురా, నా కళ్ళలో చూడు. ఇప్పుడు నా గుండెలో నువ్వు ఉన్నావు, నా కళ్ళలో కనిపిస్తున్నా? ఏం కనిపించట్లేదురా, పెద్ద పెద్ద కళ్ళు బాగున్నాయి. ఫీల్ అవ్వు. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేరా. అరే ఈ ఫీల్ గిల్లి అన్ని మనకి సెట్ కావురా. సెట్. మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను మొగరాయిలా కొంచెం
అబ్బాయిలా పెంచిండు, ఇంకా అట్లనే ఉంటా నార్మల్ గా. అరే నీ యాటిట్యూడ్ ఉండు, నేను కాదనట్లే, బట్ నీకంటూ రేపు ఒక తోడు ఉండాలి కదా. అయ్యో వద్దమ్మా, ఆ తోడులు వీళ్ళు ఇవన్నీ అవి ఫ్యూచర్ ప్లానింగ్ అయిన తర్వాత చూసుకుంటా. ఇప్పుడు ప్రేమిస్తే చాలా బాగుంటదిరా. అవునా? అంత బాగుంటుందా? చెప్పు, ఎలా ఉంటా చెప్పు. ఛీ. కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము నీ కామెడీగా చెప్పట్లే, ప్రేమిస్తే బాగుంటది అంటే అంత బాగుంటది అని చెప్పాలి, నువ్వు సిల్లిగా తీసుకుంటున్నావు. సరే ఎట్లా చెప్పు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ లవ్ చేసుకుంటారు, వాళ్ళిద్దరు పొద్దున లేవడం, కలవడం, వెళ్ళడం ఎంత బాగుంటుందో తెలుసు అసలు ఆ ఫీల్. నువ్వెవరి దాంట్లో చేసావు? నేను ఎవరితో తెలియదు చూసిన. మరి నీకు ఆ ఫీల్ ఎట్లా తెలుసురా? పైగా మా ఫ్రెండ్ ముద్దు పెట్టుకుంటే హగ్ చేసుకుంటే చాలా బాగుంటది. అవునా? నువ్వు చేసే ఉంటావు కదా. లేదు, వాడు చెప్తుంటే ఫీల్ అయ్యాను. ఆ ఫీల్ అట్లా కూడా అవుతారా? ఎట్లా అవుతారు చెప్పు, ఎలా అవుతారు చెప్పు చెప్పు చెప్పు, ఎలా అవుతారు చెప్పు. అయ్యో, ఆడు 1 by 1 చెప్తుంటే నేను ఫీల్ అయ్యాను. అదే ఎలా చెప్పు, ఎలా ఫీల్ అవుతారు? ఇలా ఫీల్. ఇప్పుడేంటి నేను లవ్ చేయవా? ఈ లవ్లు ఇవ్వడం మనకు అన్ని సెట్ కావు. నార్మల్ గా ఫ్రెండ్ గా ఎట్లా నువ్వు అవ్వు, మంచిగా సినిమాకి వెళ్దామా, బీచ్ తిరగదామా, సెట్టింగ్ చేద్దామా, ఇట్లాంటివన్నీ ఫ్రెండ్షిప్ లో మంచిగా ఉంటాయి. లవ్వుల బొంగి ఎందుకు వేస్ట్ రా. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేరా. తాగుదాంలే, వీరు తాగుదాంలే, తాగుతావు కదా. బరాబర్. అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పురా, ఈ లవ్వులకి ఇవన్నీ తీసుకురాకు.